డల్ అవ్వకూడదు. రిటైర్మెంట్ అయిన తర్వాత నాకు ఎటువంటి బాధ్యతలు ఉండవు కాబట్టి, నేను చేయాల్సిన కర్తవ్యాలు ఇంకేమి ఉండవు కాబట్టి, ఇదేమిటి నేను వదిలేసేయాడు పిల్లలకు సంబంధించిన బాధ్యతలన్నీ ఏవి ఉండవు కాబట్టి, అటు వెళ్ళాడు అని చెప్పేసి ప్రశ్న రాదు కాబట్టి, సరే ఆయన సరదాకో లేకుంటే ఏదో టైంపాస్కో లేకపోతే ఇంకేదో చేసుకుంటున్నాడేమో అని చెప్పేసి అని అనుకుంటారు తప్ప నా మీద విమర్శలు ఉండవు అని చెప్పేసి నేను అనుకున్నాను సార్. నేను కాన్ఫిడెన్స్తో ఉన్నాను సార్. రిటైర్ అయిన తర్వాత ఖచ్చితంగా నేను ఫీల్డ్కి వెళ్ళాలి అనే ఎనర్జీతోనే ఉన్నాను సార్ నేను. అట్లాగే జరిగింది. నా మీ చిరకాల వాచ అంటే మీ చిన్నప్పటి నుంచి మీతో పాటు పెరుగుతూ వచ్చిన వాంఛ కోరిక ఏదైతే ఉందో అవును సార్, అది వాస్తవ రూపం దాల్చింది. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. సో ఆ రోజు ఎలా ఫీల్ అయ్యారు మీరు? ఏ రోజు సార్? సినిమాల్లోకి అడుగుపెట్టిన రోజు. అది దేనికి జరిగింది అది? అయితే దీనికంటే ముందు సీరియల్స్కి వెళ్ళాను కదా సార్, నేను సీరియల్స్లో చేశాను. సినిమాలు అనేది సినిమాల కంటే ముందు సీరియల్స్. సినిమాల్లో చేయాలనే కోరిక బలంగా ఉన్నా కూడా అది నాకు అవకాశం రావాలి లేదు, అది అసాధ్యం అనుకున్నాను సార్. నాకు నేను అనుకున్నాను. కాబట్టి సీరియల్స్లోకి వెళ్తే అడబదడబ చిన్న చిన్న వేషాలు వస్తాయి కదా, మనం కూడా స్క్రీన్ మీద కనపడతాము, మనం నటించినట్టుగా తృప్తి పడతాము అని చెప్పేసి అటు వెళ్తే ఒకరిద్దరు డైరెక్టర్లు నాకు సజెషన్ చేశారు. సార్ మీరు చాలా బాగా చేస్తున్నారండి మీరు అంటే వాళ్ళు ఆశ్చర్యపోయేవాళ్ళు. ఎందుకంటే సింగిల్ టేక్లో ఓకే చేసేవాడిని. డైలాగులన్నీ ఎంత పెద్ద డైలాగులు దాంట్లో ఉండేటి 2-3 డైలాగులు ఉన్నా కూడా నేను బైహార్ట్ చేసేసుకొని ఓన్ చేసేసుకొని చెప్తుంటే వాళ్ళకు ఆశ్చర్యం అనిపించేది. ఆ విధంగా ఒకరిద్దరు డైరెక్టర్లు సార్ మీరు చాలా బాగా చేస్తున్నారండి, మీరు సినిమాలో ట్రై చేసుకోండి సార్, సీరియల్స్ కూడా చేయండి, సినిమాలో ట్రై చేసుకోండి అని అంటే కొంచెం నాకు నమ్మకం కలిగింది. సరే ఎట్లాగో మనం ఇప్పుడు కెమెరా ముందుకు వీటి ముందుకు లైట్ల ముందుకు వచ్చేసినాం, కొంతమంది ఆర్టిస్టులు మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, సినిమాల గురించి కూడా ఆలోచిద్దామని చెప్పేసి అప్పుడు తోటి నటిని కాదుగా నటులను అడిగితే వాళ్ళు దాందేమన్నా సార్ మామూలుగా సింపుల్గా మీరు ఈ సీరియల్స్ వాళ్ళని అప్రోచ్ అయినంటే సినిమా వాళ్ళని అప్రోచ్ అవ్వాలంటే సినిమా వాళ్ళని అప్రోచ్ అవ్వాలా, ఎట్లా అప్రోచ్ అవ్వాలి ఏమిటి అని చెప్పేసి అంటే ఒకరిద్దరు ఫ్రెండ్స్ నాకు కూడా తీసుకెళ్ళి కొన్ని ఆఫీసులు చూపించారు సార్. ఇంకా తర్వాత ఒక వారం 10 రోజులు వాళ్ళతో తిరిగిన తర్వాత నాకు అలవాటు అయిపోయింది, అర్థమైపోయింది పరిస్థితి. ఆ విధంగా వెళ్తుంటే నాకు గుంపులో క్యారెక్టర్స్ వచ్చాయి. గుంపులో ఒకటికి క్యారెక్టర్స్ వచ్చినాయి. అయినా నేను ఎంట్రీ చూద్దాం అనుకున్నాను. ఎంట్రీ అసలు అక్కడ హంగామా ఏమింటుంది, మరి పెద్ద పెద్ద వాళ్ళు ఎట్లా చేస్తారు, డైరెక్టర్ ఎట్లా చెప్తారు, వాళ్ళు ఎట్లా చేస్తారు, చూద్దాం ఇవన్నీ అని చెప్పేసి అనుకుని పోతే నాకు చాలా ఈజీ అనిపించింది, ఐ కెన్ డూ అనిపించింది. నా మీద నాకు నమ్మకం పెరిగింది. పెరిగినప్పుడు నేను ఖచ్చితంగా ఇప్పుడు ఇక మనం గుంపులో గోవిందర్ కాదు, ఈ కంపెనీ ఆర్టిస్ట్ కాదు, క్యారెక్టర్ కావాలి మనకు. ఇవి నాకు కావాల్సిన నా లక్ష్యం ఇది కాదు, నా గమ్యం ఇది కాదు, నా గోల్ ఇది కాదు, కాబట్టి క్యారెక్టర్ కావాలి మనకు అని చెప్పేసినప్పుడు ఆఫీస్లోకి వెళ్ళి సార్ నాకు క్యారెక్టర్ ఇవ్వండి, ఛాలెంజ్ చేసేవాడిని సార్. ఛాలెంజ్ కాదు కానీ నా మీద ఉన్న నమ్మకానికి వాళ్ళకి చెప్పేవాడిని, సార్ మీరు ఒక ఆడిషన్ తీసుకోండి, నాకు ఒక క్యారెక్టర్ ఇవ్వండి సార్ మీ సినిమాలో. పెద్ద సినిమాలు కాదు మరి, అదే అన్నీ అంటారు కదా మామూలుగా వాడుక భాషలో ఉప్మా కంపెనీలు అవి అని, అటువంటి వాళ్ళ దగ్గరికి పోయి అడిగేవాడిని. ఆ ఒక్క సినిమా ఆ దాంట్లో వేషం వచ్చినా చాలు అన్నట్లు ఉండేది. అప్పుడు ఆ సినిమా హిట్ పెద్ద కంపెనీ అనేది కాదు, నేను కెమెరా ముందు ఉండాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, నేను ఒక నటుడిని అని అనిపించుకోవాలి అని చెప్పేసి కోరికతో వాళ్ళతో గట్టిగా చెప్పేవాడిని సార్ మీరు ఒక క్యారెక్టర్ ఇవ్వండి, ఫస్ట్ నన్ను ఆడిషన్ తీసుకోండి సార్, ఆడిషన్లో కనుక మీరు సాటిస్ఫై అవ్వకపోతే నేను మళ్ళీ మీ దగ్గరికి రాను, అసలు ఈ ఫీల్డ్లోనే ఉండను. నాకు అంత కాన్ఫిడెన్స్ ఉండేది సార్ అని చెప్పేసి చెప్పేవాడిని సార్. మీరు వేషం ఇవ్వండి ఇవ్వకపోండి సార్, మీరు వేషం ఇవ్వండి ఇవ్వకపోండి, నాకు నా ఆడిషన్ తీసుకోండి, మీరు నా ఆడిషన్ తీసుకొని మీరు సాటిస్ఫై అవ్వకపోతే అప్పటికి నా క్యారెక్టర్ లేకపోతే మీరు బాగా చేశారండి కానీ క్యారెక్టర్ లేదని చెప్పేసి చెప్పండి, కానీ మీరు బాగా చేయలేదు ఎందుకంటే అనవసరంగా నా టైం వేస్ట్ చేస్తారని మీరు ఒక్క మాట అంటే నేను మీ దగ్గరే కాదు, నేను అసలు ఫీల్డ్లోనే ఉండనని చెప్పాను. అంత బలంగా చెప్పేవాడిని. ఇంప్రెస్ అయ్యేవాళ్ళు సార్ వాళ్ళు. ఓకే, అసలు కొంతమంది అయితే ఆశ్చర్యపోయారు సార్ నా ఆడిషన్ చూసి, నా పర్ఫార్మెన్స్ చూసి. అన్ని చిన్న కంపెనీలే, పెద్ద కంపెనీలో ఎక్కడ సార్ అసలు సినిమా ఇది మామూలుగా బయట అనుకునే విషయమే. తర్వాత ఎంట్రీయే కష్టం కదా సార్. ఎన్నోసార్లు అడిగాను సార్ డైరెక్టర్ గారిని ఒక్కసారి కల్పించండి సార్, డిస్టర్బ్ చేయండి సార్, 2 నిమిషాలు మాట్లాడి వచ్చేస్తాను సార్, ఆ 2 నిమిషాల్లో నేను అడుక్కుందామని. సార్ ఒక్కసారి నా ఆడిషన్ తీసుకోండి సార్, లేకుంటే ఎవరితో తీపించుకొని నా ఆడిషన్ క్లిప్ మీరు చూడండి సార్, ఒక వేషం ఇవ్వండి సార్ అని అడుగుదామని చెప్పేసి చాలామంది అస్సలు ఎప్పుడు ఎక్కడ లేరు. ఆడిషన్ తీసుకోవడం కోసం కూడా తిప్పిన వాళ్ళు ఉన్నారు. అంటే అఫ్కోర్స్ అది వాళ్ళ పరిస్థితి బట్టి వందలాది మంది వస్తే ఎవరికి వాళ్ళు ఎంటర్టైన్ చేస్తారు, వాళ్ళు ఏమనుకుంటుంటారు సార్, అరే ఇతను మా దగ్గరికి వచ్చాడు కదా, చాలాసార్లు వచ్చాడు. ఫస్ట్ రెమ్యూనరేషన్ మీరు సినిమాలకు సంబంధించి సీరియల్స్ కాకుండా సినిమాకి సంబంధించి ఎంత తీసుకున్నారు? 500 ఇచ్చారు సార్. 500 అంతే సార్, రోజుకే? అంతే సార్.
అంతే. అంతే. అంటే మామూలుగా వీళ్ళకి ఎక్స్ట్రా ఆర్టిస్టులకి వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా 600 ఎంత ఉంటుంది? 500 750 ఇస్తారు సార్. జూనియర్ ఆర్టిస్టులకు కూడా అంతే ఇస్తారు. ఈ కంపెనీ ఆర్టిస్టులకు కూడా ఎవరు ఇస్తారు సార్. కొన్నిసార్లు ఎగరగొట్టేవి ఉంటాయి. ఇస్తాం 1000 ఇస్తాం 1500 అయినా కానీ చేశారు మీరు దానికోసం. అంటే మీరు వేషం వేసుకోవాలి. నాకు వేషం కావాలి సార్. నాకు వేషం కావాలి. డబ్బు అనేది అడుగుతుంటా, అదేదో మామూలుగా అడుగుతుంటాం కానీ ముందు నాకు వేషం కావాలి అనే దాని మీదనే ఉండేవాడు. ఇది ఏ సంవత్సరం మొదటిసారి మీరు? 2017 సార్. 2017 తీసుకుని ఉంటారు అనుకుందామా? అప్పుడు 1000 ఇచ్చుంటారు. ఓకే. అంతకుముందు 500 సీరియల్స్లో అయితే 500 ఇచ్చేవాళ్ళు. 750కి వచ్చింది. సీరియల్స్లో ఫస్ట్ 500 ఇచ్చారు, ఆ తర్వాత 750, ఆ తర్వాత 1000, ఆ తర్వాత 1500. 2000 రావడానికి అంటే 2012లో నేను స్టార్ట్ చేశాను సార్, ఆఫ్టర్ మై రిటైర్మెంట్. ఓకే. ఈ టీవీ సీరియల్స్లో పనిచేయడం. 2016కు నేను వచ్చేటప్పటికి నా రెమ్యునరేషన్ 2000కి వచ్చింది. 2016లో 2016లో వచ్చింది. ఈ 7 ఏళ్ళకి వచ్చేటప్పటికి అది ఇప్పుడు ఎంత అయిందంటారు? ఈ 7 సంవత్సరాల 40,000 దాటిందా? లేదు సార్, ఇవ్వట్లేదు సార్, ఇవ్వట్లేదు సార్. అంటే ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే సార్, మన మిత్రులు శ్రేయోభిలాషులు చెప్తున్నారు, అంటే నా హితం కూడా చెప్తున్నారు, ఇంత తీసుకోండి అంత తీసుకోండి అంత తీసుకోండి సార్ అని అంటున్నారు. కానీ ఫిజికల్గా అక్కడికి వెళ్తే అంత లేదు సార్. అంటే మీరు కూడా ఏమి డిమాండ్ చేయట్లేదు? చెయ్యను సార్, చేయరు అసలు. ఏదో అడుగుతాం, నామకే వాస్త అడుగుతాం. అబ్బా తెచ్చుకోం సార్, నేను తెచ్చుకుంటారు. కానీ మీకు దాని మీద రెమ్యూనరేషన్ మీద కంటే వేషం మీదనే మీకు ఎక్కువ? నాకు డిఫరెంట్ క్యారెక్టర్స్ సార్. ఈ రొటీన్గా ఇప్పుడు హీరో ఫాదర్ హీరోయిన్ ఫాదర్ వస్తున్నాయి, వచ్చిన వాటిని ఎందుకు కాదు మనం నాకు ఎందుకంటే ఈ మొనాటని రొటీన్ అని చెప్పేసి నేను అనే పరిస్థితులు లేను, అనే అవసరం నాకు లేదు. నాకు నాతోని ఎటువంటి సర్వీసెస్ తీసుకోవాలో డైరెక్టర్ గారికి తెలుసు, కాబట్టి వాళ్ళు ఎన్నుకుంటున్నారు. కానీ నా మనసులో ఏముంది అని అంటే, అఫ్కోర్స్ ఇవి చేద్దాము, కానీ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, డిఫరెంట్ క్యారెక్టర్స్, పర్ఫార్మెన్స్కు స్కోప్ ఉన్న క్యారెక్టర్స్, టఫ్ క్యారెక్టర్స్ ఏం చేశాడయా అనిపించుకోవాలి. ఓకే, అది ఉన్నది సార్ నాకు. ఇప్పుడు మీరు చేసినట్లో అలాంటి ఒక మంచి క్యారెక్టర్ అంటే భగవంత్ కేసరిలో చేసింది అనుకోవచ్చు, ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అని వాళ్ళు ఒక మాట అన్నారు, మీరు ఇంతకుముందు చేస్తున్న వాటికి ఇది డిఫరెంట్ షేడ్ సార్ అని చెప్పేసి అని అనుకుంటున్నారు. అది మరి చూస్తే తెలుస్తుంది సార్. అంతా అయిపోయిన తర్వాత థియేటర్లో చూసింది వేరే ఉంటుంది కదా సార్. డబ్బింగ్ చెప్పాను సార్. మరి డబ్బింగ్ చెప్పేటప్పుడు కొంత ఫస్ట్ హాఫ్కి చెప్పాను, డబ్బింగ్ ఇంకా దానికి మసాలాలు కలుస్తాయి కదా సార్, అవన్నీ కలిసి థియేటర్లో చూసింది వేరే. ఒక పార్ట్ చెప్పారు, ఒక హాఫ్ చెప్పారు. సో ఇది మిగతా షూట్ అయిపోయిన తర్వాత చెప్తాను నేను అనుకుంటే ఈ నెలాఖరుకు అయిపోతుంది సార్. సో ఇప్పుడు మీరు సాటిస్ఫాక్షన్గా ఉన్నారా ఇప్పుడు సినిమాల్లోకి వచ్చిన తర్వాత? సాటిస్ఫాక్షన్గా అంటే మీరు అన్నట్టు ఇప్పుడు పాత్ర వేషాలు వస్తున్నాయి సార్. ఐ మీన్ వేషాలంటే బిజీగా ఉన్నాను, కానీ నాలోని నటుడు ఆకలి మీద ఉన్నాడు. ఇంకా ఆకలి మీద ఉన్నాడు సార్. ఆకలికి తీరట ఇంకా తీరలేదు సార్. అది తీరాలంటే టైం పడుతుందేమో, ఇంకొంచెం టైం తీసుకో. ఆకలి అంటే మామూలు ఆకలి లేదు సార్, విపరీతమైన ఆకలి. అంత తపన ఉంది సార్ నా లోపల. డిఫరెంట్ షేడ్స్ సార్, డిఫరెంట్ షేడ్స్. కష్టపడాలి. అది అంటే మీకు మామూలుగా ఎలాంటివి? ఏదైనా సరే సార్, ఏదైనా సరే. ఎందుకంటే దర్శకుడి ఊహ ఎలా ఉంటుందో తెలీదు, ఆయన క్రియేషన్ ఎలా ఉంటుందో తెలీదు, ఆయన ఇమాజినేషన్ ఏముంటుందో తెలీదు. ఆ ఇమాజినేషన్లోకి, ఆయన ఊహల్లోకి నేను వెళ్ళిపోయి ఆ దర్శకుని సాటిస్ఫై చేయాలనే కోరిక నాకున్నా సార్. అంటే మీకు ఎక్కువ నెగిటివ్ రోల్స్లో ఛాలెంజెస్ అనిపిస్తాయా, లేకపోతే ఏదైనా సరే సార్, ఏదైనా సరే అద్భుతమైన పాత్ర అనిపించుకోవాలి. ఓకే, అది ఏదైనా సరే సార్, బిచ్చగాడైనా సరే, మహారాజు అయినా సరే, ఆ పాత్రలో మీ నటన, ఆ పాత్ర ఒక దర్శకుడు ఊహించుకున్నటువంటి పాత్రని కొంతమంది దర్శకులు ప్రాణం పెడతారు సార్. అలాటపగా తీసేటి వేరుంటాయి, కమర్షియల్గా తీసేటి వేరుంటాయి. తన ఊహల్లోంచి వచ్చిన ఒక పాత్రకి సజీవ రూపం ఇవ్వాలి అని ఆయన వాళ్ళ దృష్టిలో ఎవరెవరు ఉంటారు, పెద్ద పెద్ద స్టార్స్ ఉంటారు, వాళ్ళు చేయాలి వీళ్ళు చేయాలని. అటువంటి దృష్టిలో ఉన్నటువంటి డైరెక్టర్స్ ఎవరైనా ఉండొచ్చు సార్, ఏ డైరెక్టర్ అయినా ఉండొచ్చు సార్. అంటే మీకు ఉంటారు కదా, ఏం లేదు బాగా చేస్తారు. లేదు సార్, ఎందుకు సార్ ఇప్పుడు ఒక రచయిత రాస్తున్నాడు కథ అంటే దాంట్లోంచి ఒక అద్భుతమైన పాత్ర రావచ్చు, కొత్తవాడే కావచ్చు, అతనికి పేరు లేకపోవచ్చు, అతనికి అవకాశం లేకపోవచ్చు, కానీ అవకాశం ఇస్తే అతను విజృంభించవచ్చు. లేదా ఇప్పుడు పెద్ద పెద్ద పేరున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ఒక ఇమాజినేషన్ ఉంటుంది. పేర్లు చెప్పలేం కానీ ఎంతమంది లేరు సార్. కొన్ని పాత్రలు అలాగ వదిలేసి పెట్టేశారు.
సినిమా రంగం కాదు, అసలు భూమి ఉన్నంత వరకు ఆ పాత్రలు అలాగే నిలిచిపోయేటి ఉంటాయి. ఓకే. అట్లాగా సో మీరు కూడా అలాంటి పాత్రలు చేయాలని కోరిక. అటువంటి పాత్రలు చేయాలి ఎన్నని కాదు, ఒక్క పాత్ర చేసినా కూడా. ఇప్పుడు శంకరాభరణంలో సోమయాజులు గారు ఉన్నారు, అతన్ని మర్చిపోగలమా సార్? లేదు. అలాగా. సో ఇప్పటివరకు మీకు బెస్ట్ మూమెంట్ ఏదనుకోవచ్చు ఇండస్ట్రీలో సినిమా నటుడు అయ్యాక? ప్రయాణం జరుగుతున్నది సార్, అంతే. ఇంకా ఆ మూమెంట్ రాలేదంటారా? రాలేదు సార్, రాలేదు. టఫెస్ట్ మూమెంట్లు ఉన్నాయా? టఫెస్ట్ మూమెంట్లు కూడా ఏం లేవు సార్. అయితే గమ్మత్ ఏంటంటే ఈ మధ్య ఈ సైమా అనేది ఏంటో నాకు తెలియదు సార్. సైమా అవార్డ్స్ అనేవి ఏంటో నాకు తెలియదు. అవార్డ్స్, ఇంటర్నేషనల్ మూవీ ఏదో మూవీ అవార్డ్స్ ఏదో ఉన్నట్టున్నది సైమా అంటే. దాంట్లో నన్ను నామినేట్ చేశారు సార్. ఓకే. ఒక 5 నామినేట్ అయ్యారు దాంట్లో. ఏ ఫిలింకి? నాది డీజేటీలో ఫాదర్. ఓకే. తర్వాత నరేష్ గారు వచ్చేసి అంటే సుందరానికి, సుమంత్ గారు వచ్చేసి సీతారామం, రావు రమేష్ గారు వచ్చేసి ధమాకనం ఏదో ఉన్నది, రాణా గారికి వచ్చేసి ఆయనకేదో సినిమా ఉన్నది సార్. ఈ విధంగా అవును చూశాను నేను. మిగతా వాళ్ళందరూ ఓట్లేయాలని అది అంటుంటే నాకు అక్కడి దాకా వెళ్ళడము, ఆ నామినేషన్లో నా పేరు ఉండడమే నాకు చాలా సంతోషం అనిపించింది సార్. తర్వాత మొన్న నన్ను ఈ బలగం సినిమా రిలీజ్ అయిన తర్వాత, డిజిటల్ కాదు కానీ బలగం సినిమా రిలీజ్ అయిన తర్వాత కొంతమంది ఈ సాంస్కృతిక సంస్థల వాళ్ళు మీకు అవార్డు ఇస్తామండి అని చెప్పేసి అని అప్రోచ్ అయ్యారు సార్. చెప్పాను సార్, నేను ఏం సాధించానని చెప్పేసి నాకు మీరు అవార్డు ఇస్తారు సార్, మీరు నా పేరు అవార్డుకి అనుకున్నందుకు ధన్యవాదాలు సార్. మీరు చెప్పదలుచుకున్న 2 మాటలేవో మా ఇంటికి నన్ను దయచేసి రండి, చెప్పండి, మా ఇంట్లో భోంచేసి వెళ్ళండి సార్ అని చెప్పాను సార్. ఆ విధంగా నేను ఒక 3-4 వద్దని చెప్పాను సార్. మొన్న పద్మమోహన్ అవార్డ్స్ అని ఒక యాదగిరి గారు ఫోన్ చేసి మీకు అవార్డు ఇస్తున్నామంటే ఎందుకో నాకు అది ఒప్పుకోవాలనిపించింది సార్. ఓకే, ఒప్పుకోవాలనిపించింది. 3 అవార్డులు తిరస్కరించాక ఈ అవార్డు నా మనసుకు అలా అనిపించింది సార్. నా మనసుకి ఎందుకు అనిపించింది, సరే తీసుకుందాం లేదని చెప్పేసి నేను ఒప్పుకున్న తర్వాత చెప్పారు. సందర్భం ఏమిటి అని అంటే, మురళీమోహన్ గారు సినీ రంగ ప్రవేశం చేసి 50 సంవత్సరాల పూర్తయిన సందర్భంగా వారికి మేము ఒక స్వర్ణ కంకణం తొడుగుతున్నాము. దానికి జయసుధ గారు చీఫ్ గెస్ట్గా వస్తున్నారు, సుమన్ గారు, హీరో సుమన్ గారు స్పెషల్ గెస్ట్గా వస్తున్నారు. మీతో పాటు ఇంకొక 10 మందికి మేము ప్రెస్టీజియస్ అవార్డ్స్, పద్మమోహన్ అవార్డ్స్ అని వీటిని మేము ప్రజెంట్ చేస్తున్నాం సార్ అని చెప్తే అప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది సార్. సరే, పెద్ద వాళ్ళ దాంట్లో వాళ్ళ చేత మనకి తీసుకున్నారు. ఇంకా అయిపోయింది సార్. మన 3వ తారీఖు నాడు ఇచ్చారు. అదే ఆయన 1973లోనే అడుగు పెట్టారు. ఆయన 35 సంవత్సరాలు అయిందండి సార్. మురళీమోహన్ గారు 72 జగమే మాయ. నాకు తెలుసు సార్ ఎంట్రీ నాకు తెలుసు, ఎందుకంటే మేము అప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నాం. ఓకే, జగమే మాయ. నేను అప్పుడు ఎందుకంటే సినిమాల మీద నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నేను ఒక సినిమా వస్తున్నది అని అంటే దాని పూర్వపరాలు మొత్తం చెప్పేసేవాడిని సార్. అదే అప్పటి నుంచి ఆ పిచ్ అనేది ఉంది సినిమా మీద. బ్యానరు, హీరో, హీరోయిన్, మ్యూజిక్, లిరిక్స్ ఇవన్నీ చెప్పేసేవాడిని. కూర్పు, కెమెరా ఇవన్నీ చెప్పేవాడిని. టెక్నికల్ విషయాలు అన్నీ చెప్పేవాడిని సార్. అన్నీ చూసేవాళ్ళు, ఎవరు దీనికి పని చేస్తున్నారు చూసేవాడిని సార్. ఆ విధంగా రంగనాథ్ గారిది కూడా చందన, మురళీమోహన్ గారిది, గిరిబాబు గారిది జగమే మాయ. ఫస్ట్ ఫిల్మ్లో అన్నీ కూడా బాగా గుర్తుండే మీకు బాగా వచ్చు అనమాట. వచ్చు సార్. అయితే మన మురళీమోహన్ గారు అద్భుతమైన ప్రశంస చేశారు సార్. ఏమన్నారు? నిష్కల్మషంగా, అంటే ఆయన అన్న మాటలు యథాతథంగా చెప్పాలి అని అంటే ఆయన రియాక్ట్ అవుతున్న సందర్భంగా ఆయన స్పందన తెలియజేస్తారు కదా. అంటే మిగతా వారిని చెప్పి మిగతా వాళ్ళ వారి గురించి చెప్పేసిన తర్వాత